హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం నిన్న హిమాలయ వ్యవస్థలోని హిమాద్రి హిమాలయాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు రెండోదండి హిమాచల్ హిమాలయాల గురించి అయితే తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. హిమాచల్ హిమాలయాలండి. సో ఇవి హిమాద్రికి దక్షిణంగా 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు, 1000 నుంచి 4500 మీటర్ల ఎత్తుతో ప్రధానంగా అవక్షేప శిలలచే ఏర్పడి ఉన్నాయండి. దేనితో ఏర్పడి ఉన్నాయంటే అవక్షేప శిలలచే ఏర్పడి ఉన్నాయి. 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పు మరియు 1000 నుంచి 4500 మీటర్ల ఎత్తుతో కలిగి ఉన్న హిమాచల్ హిమాలయాలు అనేవి. సో నెక్స్ట్ పాయింట్, ఇది సతత హరిత శృంగాకార వృక్ష సంపదతో నిండి ఉందన్నమాట. ఓకేనా. వీటిలో పశ్చిమం నుండి తూర్పుకి వెళ్ళే కొద్దీ ఉండే పర్వత శ్రేణులు ఉన్నాయండి. సో అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇది పీర్ పంజల్ పర్వత శ్రేణి. సో ఈ శ్రేణి గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇది జమ్మూ కాశ్మీర్ మరియు హెచ్పీలో విస్తరించి ఉందండి. ఎక్కడ? జమ్మూ కాశ్మీరు మరియు హెచ్పీలో విస్తరించి ఉంది ఈ పీర్ పంజల్ శ్రేణి అనేది. ఓకేనా. సో హిమాచల్ శ్రేణిలో పొడవైందనమాట ఇది. ఓకేనా. ఈ హిమాచల్ శ్రేణిలోనే పొడవైంది ఈ పీర్ పంజల్ శ్రేణి అనేది. సో దీనిలో 1800 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో అనేక సారవంతమైన మైదానాలు అనేవి ఉన్నాయండి. సో వీటినే కారేవాస్ అంటారు. ఓకేనా. వీటిని ఏమంటారు? కారేవాస్. వెరీ ఇంపార్టెంట్. ఎత్తైన సారవంతమైన మైదానాలు ఉన్నాయి, వాటిని కారేవాస్ అంటారు. ఓకేనా. ఈ శ్రేణిలో గుల్మార్గ్, కీలాంగ్, ముర్రే వంటి వేసవి విడుదలు కూడా ఉన్నాయి. ఓకేనా. వేసవి విడుదలు కూడా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీలం, చీనాబ్, కిషన్గంగా నదులు ఈ పర్వత శ్రేణిని ఖండిస్తూ ప్రవహిస్తున్నాయి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, జీలం, చీనాబ్, కిషన్గంగా. నెక్స్ట్ ధౌలధర్ శ్రేణి అండి. ధౌలధర్ శ్రేణి. సో ధౌలధర్ శ్రేణి అనేది హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దీనిలో సిమ్లా ఉందండి. ఈ ధౌలధర్ శ్రేణిలో సిమ్లా ఉందండి. ఓకేనా. నెక్స్ట్ నాగటిబ్బా శ్రేణి అండి. ఇది యూకే అంటే ఉత్తరాఖండ్లో ఉందండి. ఓకేనా. నెక్స్ట్ ముస్సోరీ శ్రేణి అండి. ఇది ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది. నెక్స్ట్ మహాభారత శ్రేణి అండి. ఇది నేపాల్లో ఉందండి. ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ పర్వత శ్రేణి అండి. ఇది కూడా భూటాన్లో ఉందండి. సో ఇవండి ఈ శ్రేణులు. ఓకేనా. సో తర్వాత ఈ శ్రేణిలోని కనుమలు అంటే కారకోరం, ఈ పీర్ పంజల్ శ్రేణిలోని కనుమలు ఏంటి ఉన్నాయో ఆ కనుమల గురించి అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ ఇది పీర్ పంజల్ కనుమ అండి. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే బనిహాల్ కనుమ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, బనిహాల్ కనుమ. ఓకేనా. దీన్ని గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తారు. ఓకేనా. ఇదిలో జవహర్ టన్నెల్ అనేది ఉందన్నమాట. ఈ బనిహాల్ కనుమలో జవహర్ టన్నెల్ ఉంది. తర్వాత రోహతంగ్ కనుమ అండి. రోహతంగ్ కనుమ ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది మనీలాను లాహోల్ మరియు స్పిటీతో కలుపుతుంది అనమాట. ఓకేనా. ప్రాంతంతో కలుపుతుంది. దీనిలో అటల్ టన్నెల్ అనేది ఉందన్నమాట. ఓకేనా. అటల్ టన్నెల్ ఎందులో ఉంది? రోహతంగ్ కనుమలో. ఓకేనా. సో అలాగే హిమాచల్లో వేసవి విడుదలు ఉంటాయి కదండి. ఆ వేసవి విడుదలు ఏంటో మనం తెలుసుకుందాం. వేసవి విడుదలు. ఓకేనా. అవేంటంటే ఫస్ట్ గుల్మార్గ్, కీలాంగ్, ముహ్రీ అండి. ఈ 3 జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. గుల్మార్గ్, కీలాంగ్, ముహ్రీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. నెక్స్ట్ సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ ఈ 3 వేసవి విడుదలు హెచ్పి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ముస్సోరీ, నైనిటాలు, రాణికేటు, చక్రాట, ఆల్మోరా. ఓకేనా. ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముస్సోరీ, నైనిటాల్, రాణికేట్, చక్రాట, ఆల్మోరా ఇవన్నీ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. నెక్స్ట్ డార్జిలింగ్ అండి, పశ్చిమ బెంగాల్లో ఉంది. సో ఇవన్నీ హిమాచల్లోని వేసవి విడుదలు. నెక్స్ట్ హిమాద్రి హిమాచల్ మధ్య గల నదీ లోయలో పశ్చిమం నుండి తూర్పుకి అనమాట. ఆ లోయలు ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ జమ్మూ కాశ్మీర్లోని తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ లోయ అండి. ఇది హిమాద్రి పీర్ పంజల్ శ్రేణుల మధ్య ఉంది. సో ఇది కుంకుమ సాగుకు ప్రసిద్ధి. దేనికి? కుంకుమ సాగుకు ప్రసిద్ధి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోనే లోయలు తెలుసుకుందాం. చంబా అండి. ఫస్ట్ చంబా లోయ. ఇది పీర్ పంజల్ ధౌల్ధర్ శ్రేణుల మధ్య ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కులు అండి. ఇది హిమాద్రి పీర్ పంజల్ శ్రేణుల మధ్య ఉందన్నమాట. నెక్స్ట్ కాంగ్రా, స్పిటి లోయలో హిమాద్రి, ముస్సోరీ శ్రేణుల మధ్య ఉన్నాయి. సో ఇవన్నీ పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందినవండి. ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా. ఇవన్నీ ఈ లోయలన్నీ పండ్ల తోటకు ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్ యూకే ఉత్తరాఖండ్లోని లోయల గురించి తెలుసుకుందాం. భగీరథ నదీ లోయ. ఇది హిమాద్రి, నాగటిబ్బా శ్రేణుల మధ్య ఉంది. ఎక్కడ ఉంది? హిమాద్రి, నాగటిబ్బా శ్రేణుల మధ్య ఉంది. నెక్స్ట్ మందాకిని అనేది హిమాద్రి, ముస్సోరీ మధ్య ఉందన్నమాట. నెక్స్ట్ నేపాల్లోని కాఠ్మండు అండి. ఇది హిమాద్రి, హిమాచల్ మధ్య ఉంది. నెక్స్ట్ భూటాన్ అండి. భూటాను. సో ఇది హిమాద్రి లోయ, హిమాద్రి, హిమాచల్ మధ్య ఉంది. సో ఇదండి
ఈరోజు హిమాలయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఇందులో ప్రతి లోయలు చూసుకోండి, వేసవి విడుదలు చూసుకోండి. ఆ వేసవి విడుదలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని అడుగుతారు. ఓకేనా? లోయలు, వేసవి విడుదలు, శ్రేణులు తెలుసుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాలయాలు అనేవి. నెక్స్ట్ మనము శివాలిక్ కొండల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఓకేనండి? వీడియో కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క కాంపిటేటివ్కి ఈ వీడియోస్ ఉపయోగపడతాయండి. మన ఛానల్లో హిస్టరీ నుంచి, జియోగ్రఫీ నుండి అయితే వీడియోలు ఉన్నాయి, చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో.